విద్య ద్వారానే అభివృద్ధి జరుగుతుందని, పేద వర్గాల విద్య ద్వారానే అభివృద్ధి చెందుతారని కార్డ్స్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ తల్లూరి అమర్నాథ్ అన్నారు. శుక్రవారం కార్డ్స్ సంస్థ పల్నాడు శాఖ దుర్గిలోని ఇంద్రమ్మ కాలనీలో ఏర్పాటు చేసిన బాలబాట డెవలప్మెంట్ ఆర్గనైజర్స్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి బాలబాట ఏసీ ఓ కుక్క ముడి ప్రమిళ అధ్యక్ష వహించారు. దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపకులు, రాష్ట్ర అధ్యక్షులు కుక్కముడి ప్రసాద్ మాట్లాడుతూ మాచర్ల, వెల్దుర్తి, దుర్గి ప్రాంతాలలో విద్యకు దూరమైన పిల్లలకు కార్డ్స్ సంస్థ విద్యనందించి వాళ్లను గురుకుల పాఠశాలలో చేర్చే విధంగా కృషి చేయడం ప్రశంసనీయమని, కార్డ్స్ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. బాలబాటలో డీఓలంతా నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని భావించి సమసమాజ స్థాపనకు కృషి చేయాలన్నారు. చదువుకోవాలా, ప్రయోజకులు కావాలి, ప్రయోజకులు కాకుండా ఉండకూడదు. మనం దానికోసం మనం ఏం చేయాలంటే ఇటువంటి అవకాశాలను మనం వినియోగించుకుంటూ ఇటువంటి పెద్దవారితో మనం వాళ్ళు బోధించేటువంటి బోధనలు, వారి ఉపన్యాసం చేసేటువంటి ఉపన్యాసం మనం వినాలి. విని వాటిని భద్రపరుచుకుంటే దేవుడి వాక్యం కూడా అదే చదువుతుంది. ఎవరైతే ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు ఆశీర్వాదింప. కనుక మనం ఈ యొక్క మంచి అవకాశాన్ని మనం వినియోగించుకుంటూ జాగ్రత్తగా ఈ లోకంలో చదువు లేకపోతే నాకు విలువ లేదు. కష్టమైన నష్టమైన నాకైతే చాలా గుర్తు, మరి చెప్పకూడదు కానీ సార్ గారు అయితే చాలా కష్టపడేవాళ్ళు సార్. సార్ గారు ఎలా చదువుకున్నారంటే కళ్ళకి నీళ్ళు వస్తాయి. మరి మీకు ఆ పరిస్థితి కూడా లేదు కదా. మీ తల్లిదండ్రులు చక్కగా అన్నీ సమకూరుస్తున్నారు కదా. కానీ వారు ఆ స్థాయిలో వచ్చి నా పిల్లలు, నా కుటుంబాలు, నా ప్రజలు అలా ఉండకూడదని వాళ్ళు ఎంత ప్రయాసపడి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే మనందరము ఏం కావాలా? ప్రయోజనం కావాలి. దానికి తోడుగా దేవుని భయంతో భక్తి కలిగి ఉంటే దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. కనుక మనం చదువుకున్నాం, అల్లరి చిల్లరగా చెడు సహవాసాలకు వెళ్ళకుండా మనం రానున్న దినాల్లో మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి, మంచిగా చదువుకోవాలి, తల్లిదండ్రులకు దేవునికి మహిమ ఘనత ఇచ్చేటువంటి విధంగా మనము ఉండాలి. అట్టి గొప్ప దేవుడు అందరికీ అనుగ్రహించేలాగా ఈ కార్యక్రమాలు ఇలాగా అనేకం జరగాలని, అనేక మంది ప్రజలు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని ఆకాంక్షిస్తూ వారు ప్రార్థన చేస్తానని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రజలకు ఒకరికి వందనాలు చెల్లించుకుంటూ నా మాట ముగిస్తున్నాను. చిన్న వయసులో కూడా ఇంట్లో